ఒక్కొక్కటి మేము కూడా ఆ గ్యారంటీ కార్డులను ఇంటింటికి పంచాం. ప్రజలు పెద్ద కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత, పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ఇంకా తిడతారు కార్డు తీసుకొని. ఒక్కొక్కరికి ఇంటింటికి 2 లక్షల బాకీ పడ్డాడు. ఇప్పటికి నీవు ఇస్తాన్న మాటలతోటి ప్రజలు మోసం పోతే పెన్షన్ భార్యాభర్తలకు ఇస్తా అన్నాడు, ముసలోళ్ళకు బిడ్డకి 2500 ఇస్తా అన్నాడు, స్కూటీ ఇస్తా అన్నాడు, తులం బంగారం వస్తాయి. ఒక్కొక్కరు లెక్కేసుకుంటారు 2-3 లక్షలు రావాలి. రుణమాఫీ సరిగ్గా కాలే. రైతు బంధు సంవత్సరం ఎగ్గొట్టిండు, ఒక్కసారి ఇచ్చిండు. మొన్న బోనస్ అసలే లేదు, ఈసారి మొత్తం బంద్ అయింది బోనస్. అన్నిటికి ఇస్తా అన్నాడు బోనస్. మక్కలకిత్తా, దీనికిత్తా, దానికిత్తా అని మాట్లాడి ఆఖరి సన్న ఓట్ల కన్నా ఇస్తా అన్నాడు, అది కూడా ఇయ్యలే. అన్ని ఘోరమైన పరిస్థితి. మిషన్ భగీరథ అది బంద్ అయింది, మళ్ళా కుండలు బిందెలు పెట్టుకుని ఊళ్ళ పంటే తిరుగుతారు. కరెంటు లేదు, మోటార్లు స్టార్టర్లు మళ్ళా పాత రోజులు గుర్తుకొస్తాయి. ఇవన్నీ అబద్ధాలు చెప్పి, ఇవన్నీ చేస్తా అని చెప్పి మోసం చేసి అధికారంకి వచ్చాం.